కేజ్రీవాల్ ఎగ్జిట్స్, అతిషి టు బికమ్ ఢిల్లీ సీఎం. అతిషి ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ సీఎం, ఫీమేల్ సీఎం ఇప్పుడు ఉండబోయేది. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ చీఫ్ మినిస్టర్స్లో సెకండ్ ఆఫ్టర్ మమతా బెనర్జీ ఈవిడ ఉంది. ఓకే, ఎనీ సిగ్నిఫికెన్స్ ఆవిడ గురండి? జస్ట్ ఫర్ ద సేక్, ఎగ్జామ్ పరంగా కాదు. కేజ్రీవాల్ బాగా నమ్ముతుందా? ఓకే, యాక్చువల్లీ షీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్. లో ఆక్స్ఫర్డ్లో ఆవిడ చదివింది. ఆ తర్వాత ఈవెన్ దో ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ విల్ బి ప్రైజింగ్ ఎ లాట్, రైట్? She is a major player in that change actually. She acted as deputy for Manish Sisodia. She used to guide him because she is having lot of knowledge, and per se after both CM and deputy CM went to jail, she used to rule the things completely because all the departments were in her hand. And not only that, even when Manish Sisodia and Arvind Kejriwal used to stay outside, she is heading 14 departments in Delhi. So already she is having lot of knowledge. But of course, namesake opposition will be saying that she will be puppet. She will be the king will be ruling her, moving her. That is common. Thing is that AAP is relatively different from other parties. I have no relations with AAP, but the thing is that compared to other parties, it is somewhat different. But అది కూడా కొంచెం డికే అయితే అయ్యింది. అన్నా హజారే ప్రిన్సిపల్స్ వాళ్ళు తీసుకొని ఫామ్ చేసినంత సూపర్గా అయితే ఏం లేదు కానీ, బట్ ఆబ్వియస్లీ the thing is that even he is an IRS officer. Arvind Kejriwal is an IRS officer. He has complete knowledge of economics. But even after that, he is the person who is going through this freebies. ఇండియాలో ఫ్రీబీ కల్చర్ ఎంత ఎక్కువ చేసింది కూడా అరవింద్ కేజ్రీవాల్ ఫ్యాక్ట్ అయితే. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేది ఎప్పుడు నిండా ఉంది అక్కడ. ఇంకా తర్వాత బస్ ఫెసిలిటీస్ కానీ చాలా ఫెసిలిటీస్ ఢిల్లీ నుండి స్టార్ట్ అయ్యాయి. ఆబ్వియస్గా కొన్ని వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఇవి ఏవి ఎగ్జామ్కి అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. వై? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అబౌట్ ద ఎన్సిటీ అండ్ ఎన్సీఆర్ డిఫరెన్స్ వన్స్. ఢిల్లీ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ. ఓకే, ఢిల్లీ యూనియన్ టెరిటరీ కదా, మరి అలా అయితే వేరే యూనియన్ టెరిటరీస్కి దానికి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? ఢిల్లీ ఈజ్ సీట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది ఆ ఏరియాలో ఉంటుంది, ఎన్సీఆర్ రీజన్లో. పోలీస్ జనరల్గా స్టేట్ లిస్ట్లోని పోలీస్ అండ్ ల్యాండ్ ఉంది కదా, కానీ ఢిల్లీ వరకు మాత్రం పోలీస్ అండ్ ల్యాండ్ విల్ బీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, డైరెక్ట్గా మనకి కాన్స్టిట్యూషన్లోని ఢిల్లీ గవర్నమెంట్ ఫంక్షనింగ్ కోసం అంటూ సపరేట్గా మనకి ఆర్టికల్ ఉంటుంది 239AA అని. ఓకే, 239AA ద్వారా మనకి ఢిల్లీ గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది నడుస్తుంది. నౌ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం ఈజ్ ఎ రిపీటెడ్ కన్సర్న్. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, సీఎం దేర్ ఈజ్ ప్రెజెంట్లీ ఫ్రమ్ ఆప్. సో ఆబ్వియస్లీ దే ఆర్ హ్యావింగ్ సమ్ రైవలరీస్. సో దాంట్లో భాగంగా ఎప్పుడు వాళ్ళు గొడవలు అవుతూనే ఉండేవి. వన్ ఇష్యూ ఆఫ్టర్ వన్ ఇష్యూ షీ యూస్ టు దిస్ లెఫ్టినెంట్ గవర్నర్ యూస్ టు నాట్ యాక్సెప్ట్ ఆల్ ద థింగ్స్ విచ్ హీ యూస్ టు టెల్. ప్రతి దాంట్లోనే వేలు పెట్టేవారు, అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్స్లో కూడా వేలు పెట్టేవారు. అరౌండ్ అట్లీస్ట్ 4 to 5 times సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇష్యూ. అయితే ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 2023 అనేది చేశారు. ఢిల్లీ ఫంక్షనింగ్లోని మేజర్గా ఉండేది ఈ ఆర్టికల్ 239AA అండ్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 2023. ఈ యాక్ట్ రీసెంట్గా ఏం చేసింది అంటే రిలేటివ్గా సీఎం యొక్క పవర్స్ని తగ్గించింది, లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ని పెంచింది. మీకు పాలిటీలోని ఫెడరలిజం అయ్యేటప్పుడు ఫెడరల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం కదా. ఫెడరల్ ఇష్యూస్లోని వన్ ఆఫ్ ద ఫెడరల్ ఇష్యూ ఈస్ గవర్నర్ వర్సెస్ సీఎం. అంటే గవర్నర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్కి సీఎంకి మధ్యలోని ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఒక రెండు కత్తులు అనేది ఒక పదలో ఉండకూడదని అంటారు కదా. సో సేమ్ ప్రాబ్లమ్ శ్రీలంక ఏదైతే ఫేస్ చేస్తుందో, ప్రైమ్ మినిస్టర్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. శ్రీలంకది వరస్ట్ సిస్టమ్, అక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సెమీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని ప్రెసిడెంట్కి కొన్ని డొమైన్స్లో ఫుల్ పవర్ ఉంది, ప్రైమ్ మినిస్టర్కి కొన్ని డొమైన్స్లో ఫుల్ పవర్ ఉంది. నో రెండు పవర్ హౌసెస్ ఉంటే అవ్వదు కదా. రెండు పవర్ హౌసెస్ ఎప్పుడైతే పవర్ హౌసెస్ ఉంటాయో వాళ్ళ చుట్టూ అందరూ వస్తారు. ఆబ్వియస్గా గొడవలు అనేవి వస్తాయి, ఒకరి కోసం ఒకరు చెప్తారు. జనరల్ సైకాలజీ చెప్తున్నాను. సో రెండు పవర్ హౌసెస్ అనేది ఎప్పుడు ఉండకూడదు. దాంట్లో భాగంగా ఎప్పుడైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ ఈగోకి వెళ్తారు ఎనీథింగ్. సో దానివల్ల గొడవలు అనేవి వచ్చేది.
సో మనకి ఈ ఫెడరలిజంలోని ఫెడరల్ ఇష్యూస్ అనే టాపిక్ మనకి GS2లోని సిలబస్లో సెకండ్ టాపిక్లో ఉంటుంది. ఫెడరల్ ఇష్యూస్ అండ్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అప్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని. ఆ ఫెడరల్ ఇష్యూస్లో ఇది వన్ ఆఫ్ ద థింగ్. ఇప్పటికీ ఒక 2 times మెయిన్స్లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఎప్పుడైతే GNCT యాక్ట్ లాస్ట్ 6 yearsలోనే ఒక 2 times అమెండ్మెంట్ అయింది. అమెండ్మెంట్ అయిన ప్రతిసారి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. రీసెంట్ అమెండ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ రాలేదు. సో ప్రాబిలిటీ ఉంది ఈ మెయిన్స్కి కానీ నెక్స్ట్ మెయిన్స్కి కానీ. ఓకే, అది ఒకసారి యాక్ట్ ఫెడరలిజం గురించి మీకు క్లాస్లో చెప్పేటప్పుడు ఈ ఢిల్లీ ఇష్యూ కొంచెం సపరేట్గా ఇంకా చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఢిల్లీ గవర్నమెంట్కి మిగతా గవర్నమెంట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా, ల్యాండ్ పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని. వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఇన్ యాజ్ పర్ 91st Amendment Act మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్ ఎంతమంది ఉండాలి ఐడియా ఉందా మీకు? 15%. మ్యాక్సిమమ్ 15% నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి అని. మినిమం 12 టు మ్యాక్సిమం 15%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి? 119. ఇందులో 15% ఎంత? 18 అరౌండ్. సో ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారితో కలిపి 12 ఉన్నారు. సో ఇంకా 6 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. సో 18 కన్నా ఎక్కువ అయితే మాత్రం ఉండకూడదు. కానీ మొత్తం అన్ని స్టేట్స్కి ఇది కామన్. కానీ ఢిల్లీకి మాత్రం మ్యాక్సిమం ఓన్లీ 7. ఓకే, మ్యాక్సిమం ఓన్లీ 7 ఇంక్లూడింగ్ CM. ఓకే, అది డిఫరెన్స్. ప్రిలిమ్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ చాలా న్యూస్లో ఉంది కదా. సియర్ SCCL ఎయిమ్స్ 60,000 crore టర్న్ ఓవర్ ఇన్ 5 years. సింగరేణి కోలియరీస్ కంపెనీ లిమిటెడ్ 60,000 crores ఎక్స్పాన్షన్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ ఎగ్జామ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ నేను మీ కోల్ రిలేటెడ్ కానీ మైన్స్ రిలేటెడ్ కానీ ఏదైనా న్యూస్ ఉంటే అది మన ప్రిలిమ్స్కి ఎంతో ఇంపార్టెంట్. సి వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు ఏ టాపిక్ అయినా సరే దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాల్సిందే, మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే UPSC అందరూ ఇన్స్టిట్యూట్స్ లాగా బయటకు వచ్చి ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పలేడు కదా. సో చెప్పలేడు కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా అతని మైండ్ మనం రీడ్ చేయాలి. సింగరేణి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ MMDR యాక్ట్లోని 2020లో చేసిన అమెండ్మెంట్ తర్వాత కోల్లోని ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది కంప్లీట్లీ అలౌడ్. ముందు ఓన్లీ కోల్ ఇండియా, సింగరేణి లాంటి గవర్నమెంట్ కంపెనీసే ఉండేవి. నౌ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ FDI కూడా 100% అలౌడ్. పేజ్ నెంబర్ 3, కొరియోగ్రాఫర్ టోల్డ్ టు స్టే అవే ఫ్రమ్ జనసేన పార్టీ యాక్టివిటీస్. ఆబ్వియస్గా ఇది మనకేం అవసరం లేదు. అక్కడ ఉండే ఇన్నర్ థింగ్ ఏంటి అంటే సెక్షువల్ హెరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. బేసికలీ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది మేజర్ ఇష్యూ. ఓకే, దానికోసమని ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ని తగ్గించడానికి పాష్ యాక్ట్ 2013 అనేది తీసుకొని వచ్చారు. పాష్ అంటే ఆపాష్ కాదు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్. ఇది యాక్చువల్లీ ఏమైంది అంటే రాజస్థాన్లోని బన్వారీ దేవి అనే ఒక లేడీని బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. ఆవిడ క్వశ్చన్ చేసిందని. సో ఆ వర్క్ ప్లేస్లోని ఆవిడ క్వశ్చన్ చేసిందని చెప్పి ఆవిడ బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. ఆ మూమెంట్లోని సుప్రీంకోర్టు అప్పటి వరకు ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అయితే వాట్ టు డూ అనేది దెర్ ఈస్ నో లెజిస్లేషన్ ఇన్ ప్లేస్. సో సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టుక్ ద స్టేట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, తనే ఎగ్జిక్యూటివ్ కింద యాక్షన్ తీసుకొని విశాఖ గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చింది. అంటిల్ దెన్ దెర్ ఈస్ నో పాష్ యాక్ట్. విశాఖ గైడ్ లైన్స్ వచ్చింది అప్పుడు. సో మీరు ఏమైనా యాక్ట్ చేసేంత వరకు ఈ విశాఖ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పింది. దిస్ గైడ్ లైన్స్ కంటైన్స్ ద డీటెయిల్స్ అబౌట్ హౌ టు మేక్ సెక్యూర్ లేడీస్ వెన్ దే ఆర్ ఎట్ వర్క్ ప్లేసెస్. బేస్డ్ ఆన్ దీస్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ మేడ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్. ఈ పాష్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? జ్యుడిషియరీ తన డొమైన్ దాటి వర్క్ చేసింది కదా, దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. జ్యుడిషియల్ యాక్టివిజం, దిస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రిస్ట్రెయింట్, ఇవన్నీ మీకు దిస్ జ్యుడిషియరీ అయినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు ఓవర్ బర్డెన్ యువర్ మైండ్, బట్ ద థింగ్ ఈజ్ దట్ జనరల్గా జ్యుడిషియరీ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏదైతే లా ఉందో బేస్డ్ ఆన్ దట్ లా it had to see whether actions were according to the law or not. If the actions were not according to the law, it can say that that action is a crime or that action is an offense, so we are arresting you. So మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తుంది. నౌ ద థింగ్ ఈజ్ దట్ వాళ్ళ డొమైన్లో లేకపోయినా సరే వాళ్ళకి కంప్లీట్ న్యాయం చేయడానికి తన పరిధి దాటి పనిచేస్తుంది. దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. సమ్ కన్సిడర్ దిస్ యాజ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్, అంటే అసలు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్? దిస్ అన్ఎలెక్టెడ్ జడ్జెస్ కెన్ డూ ఎవ్రీథింగ్. నో,
సమ్ విల్ బి టెలింగ్ లైక్ దిస్. సో బట్ దీనివల్ల జనాలకు బెనిఫిట్ అనేది ఉంది కదా. ఇఫ్ అన్ యాక్షన్ బై సుప్రీం కోర్ట్ లీడ్స్ టు వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ జుడిషియల్ యాక్టివిజం. ఓకే, సో ఇది జుడిషియల్ యాక్టివిజం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనకి యూపీఎస్సీ మెయిన్స్లో ఇది చాలా రిపీటెడ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సి 4.5 years, పేజ్ నెంబర్ 6. 4.5 years after gas leak, LG Polymers to provide 60 crore ex gratia to affected. When did this happen? During our COVID period. LG Polymers అనేది వైజాగ్లో ఉండే ఒక కంపెనీ, దాంట్లోని స్టైరిన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ చాలామంది చనిపోవడం వల్ల ఆర్ఎల్స్ కొంతమందికి హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడు హానరబుల్ సీఎం ఉన్న పాస్ట్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కొంత అనౌన్స్ చేశారు, కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇదంతా ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన పాస్ట్ జడ్జిమెంట్లోని నో ఫాల్ట్ లయబిలిటీ అనే ఒక తీసుకొచ్చారు. నో ఫాల్ట్ లయబిలిటీ అనేది ఈవెన్ ఇఫ్ దట్ కంపెనీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ లయబిలిటీ, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా సరే దే హ్యావ్ టు గివ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నో ఫాల్ట్ లయబిలిటీ, ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఇలా ఎన్విరాన్మెంట్ డొమైన్లోని ఏదైనా జరిగితే ఏ కోర్టు దగ్గరికి మనం వెళ్తాం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. Specifically to deal with environmental cases, we had a body called National Green Tribunal. Tribunals are nothing but courts. But to handle specific sort of things, we had created these tribunals. For example, for administrative related issues, we have CAT, Central Administrative Tribunal. If any cases on IAS, IPS, those will be dealt by CAT. Similarly, in state level also, we are having state administrative tribunals. For environmental issues, we are having this National Green Tribunal. This was formed in 2010 by National Green Tribunal Act 2010. Okay, India is one of the few countries in the world which is having a separate environmental tribunal. అయితే ఇందులో యాక్చువల్గా మీరు ఎన్జీటీ అనేది ఎన్విరాన్మెంట్లో చదువుతారు, కొంచెం డీటెయిల్గానే చదువుతారు. మీరు ఇందులో ప్రిలిమ్స్ వరకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ లెజిస్లేషన్స్ అన్నీ కూడా దీని జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయి. జ్యూరిస్డిక్షన్ మీన్స్ పర్వ్యూ సార్ట్ ఆఫ్ థింగ్. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా క్రైమ్ అయింది అనుకోండి, ఆ రిలేటెడ్ పోలీస్ స్టేషన్కి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అని అడుగుతాం కదా, అంటే ఆ కేసు వాళ్ళు చూడొచ్చా లేదా అని. సిమిలర్గా ఇఫ్ ఎనీ ఇష్యూ హ్యాపెన్స్, వెదర్ వీ కెన్ టేక్ ఇట్ టు ఎన్జీటీ ఆర్ నాట్, దట్ ఈస్ కాల్డ్ as జ్యూరిస్డిక్షన్. అంటే దాని పరిధిలో ఉందా లేదా అని చెప్పడానికి. నౌ దేర్ ఆర్ సమ్ లెజిస్లేషన్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ద యాక్ట్ విచ్ విల్ ఇఫ్ ఎనీ క్రైమ్ హ్యాడ్ హ్యాపెండ్ అండర్ దట్ లెజిస్లేషన్స్ వీ కెన్ గో టు ఎన్జీటీ. అయితే ఇందులోని మేజర్ ఫాల్ట్ ఏంటి అంటే ఇండియాలోని మేజర్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ లెజిస్లేషన్స్ మనకు ఉన్నాయి. అయితే ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ యాక్ట్ 2006. ఇది ఆంధ్రలో అయి ఉంటుంది కదా ఎఫ్ఆర్ఏ. ఈ రెండు ఈ ఎన్జీటీ డొమైన్లోని లేవు. ఓకే, సో ఈ రెండింటి తరపున ఏమైనా క్రైమ్ జరిగితే ఈ రెండింటి కింద వీ కెనాట్ గో టు ఎన్జీటీ, వీ హ్యావ్ టు గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఓకే, రిలేటెడ్ టు ఎన్జీటీ యూ విల్ బీ ఫర్దర్ డెల్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్. రెయిన్ హార్వెస్టింగ్ వర్క్ రివీల్స్ మెగాలిథిక్ బరియల్ సైట్. రెయిన్ హార్వెస్టింగ్ మీన్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీన్స్ సో మనం క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ లాంటివి ఉంటాయి. యాక్చువల్లీ రెయిన్ ఇప్పుడు మన ఏంటది ఎప్పుడైనా మనకి ఇంట్లో వాటర్ స్కేర్సిటీ వచ్చింది అనుకోండి, వర్షం పడితే బయట బకెట్లు పెట్టి వాటర్ని క్యాచ్ చేయమంటారు కదా, అదే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. కాకపోతే ఇది కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అక్కడ నుండి వచ్చేదానికి పైప్ సప్లై చేసి అంతా చేసి భూమిలో దాయడం, సో పిట్స్ లాంటివి ఏర్పాటు చేసి అక్కడికి వాటర్ డైవర్ట్ అయ్యేలా చేయడం. ఇన్ ఎవ్రీ స్టేట్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ నేమ్. ఓకే, దిస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అక్కడ జరిగింది మనకు అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు అవి ఇంపార్టెంట్ కాకపోయినా నేను కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ యువర్ నార్మల్ రీడింగ్ యూ విల్ బీ గెట్టింగ్ అక్రాస్ దీస్ వర్డ్స్. అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వకూడదని చెప్తున్నాను బేసికలీ, అంతే. నా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో వాటర్ కన్జర్వేషన్ కోసం మేజర్గా చేయమనే వాటిలోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, సో వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అందులోని తీసుకోవాల్సిన మెజర్స్లోని వన్ ఆఫ్ ద థింగ్ మనం రాయాల్సింది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, వాటర్ ప్రైజింగ్, ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్, ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. జాగ్రఫీలోనే వస్తుంది మీకు అది వాటర్ గురించి. వాటర్ స్కేర్సిటీ, వాటర్ క్రైసిస్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎడిటోరియల్, ది కంటిన్యూయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డెత్ పెనాల్టీ. నౌ ఓవరాల్ దిస్ ఆర్టికల్ ఈస్ అబౌట్ ఆబ్వియస్లీ నో సిగ్నిఫికెన్స్ ఫర్ ప్రిలిమ్స్ and heavy significance for mains actually. Okay, death penalty, what does death penalty mean? Legally judiciary has the power to kill someone with its judgment.
అంతే కదా, డెత్ పెనాల్టీ. అయితే ఈ డెత్ పెనాల్టీ ఈజ్ ఇట్ అలౌడ్ ఇన్ ఇండియా? అలౌడ్ కదా. ఒకవేళ డెత్ పెనాల్టీ ఉంటే ఎవరైనా దాన్ని డెత్ పెనాల్టీ క్యాన్సిల్ చేసే పవర్ ఉంది ఎవరికైనా? ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆర్ హ్యావింగ్ పార్డనింగ్ పవర్స్. గవర్నర్కి పార్డనింగ్ పవర్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. యూ విల్ బి లర్నింగ్ అబౌట్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చాప్టర్ పాలిటీ వచ్చేటప్పుడు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఈ డెత్ పెనాల్టీ గురించి చాలా డిస్కషన్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డిస్కషన్ ఏంటి అంటే, తప్పు చేసిన వాళ్ళకి అండ్ ఐ టు ఐ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇవన్నిటి దగ్గర నుండి పుట్టింది డెత్ పెనాల్టీ. ఎవరైనా క్రైమ్ చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించాలి. దానివల్ల సమాజంలోని డిటరెన్స్ అనేది వస్తుంది, భయపడతారు. సో హైనస్ క్రైమ్స్ లాంటివి అయినప్పుడు దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ బట్ దే హ్యావ్ టు బి కిల్డ్. ఇప్పుడు ఏదైనా రేప్ అయినప్పుడు జనరల్గా మన సొసైటీ చెప్పే ఫస్ట్ ఏంటి, వాళ్ళని ఉరి తీయాలని చెప్తారు కదా. సో సొసైటీ ఈజ్ ఆల్సో కోరుకుంటుంది అలాంటివి, నాట్ డెత్ పెనాల్టీ అనేది. బట్ ఇంకొక అపోజిట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, హౌ కమ్ వి టేక్ ఏ హోలీ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్? ఒక మనిషి ప్రాణాన్ని మనం తీయగలమా, తీయొచ్చా? సీ ఇన్ మెనీ కంట్రీస్ డెత్ పెనాల్టీ ఈస్ నాట్ దేర్. కొన్ని కంట్రీస్లోనే అయితే డైరెక్ట్గా వాళ్ళు తప్పు చేసాలని తెలిస్తే అప్పుడే కాల్ చేస్తారు, రైట్? యూఏఈ లాంటి కంట్రీస్లోని చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. అయితే మన మిడివల్ ఇండియాలోని ఇంకా చాలా దారుణంగా ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తప్పు చేశారని అనుకుంటే, ఇప్పుడు బాహుబలి మూవీలోనే ఏంటది చెయ్యేస్తే వద్దులేండి డైలాగ్ మొత్తం. సో బేసికలీ అక్కడ పేక్ కోసేస్తారు కదా, అలా ఉండేది మన మిడివల్ ఇండియాలో. ఏన్షియంట్ ఇండియాలో కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో యాక్చువల్గా ఆ మూవీ ఈ మాహిష్మతి ఇవన్నీ ఉన్నాయి కదా, అది మీకు ఏదైనా ఏన్షియంట్ ఇండియాలో ఎక్కడైనా లింక్ అయిందా? యాక్చువల్లీ అక్కడక్కడ ఇంప్రెషన్స్ తీసుకోవచ్చు. అందులో యాక్చువల్లీ ఆ మూవీలోనే యాక్చువల్లీ స్టార్టింగ్ ఒక పర్సన్ ఎక్కి తూర్పున ఒక కింగ్డమ్, ఉత్తరాన ఒక కింగ్డమ్ అని చెప్తాడు కదా. ఆ 4 కింగ్డమ్స్ యాక్చువల్గా నిజంగానే ఉన్నాయి. ఓకే, అది మన ఏన్షియంట్ ఇండియాలో ఉండే కింగ్డమ్స్. నెక్స్ట్ అందులోని రానా యాక్చువల్గా టూ వెహికల్స్ యూస్ చేస్తాడు కదా. బిందుసారా యాక్చువల్లీ యూస్ చేస్తాడు, బింబిసారా కాదు, బిందుసారా యాక్చువల్లీ యూస్ చేస్తాడు. ఓకే, ఆ సేమ్ అక్కడ యాక్చువల్గా అది డిస్క్రిప్షన్ అలానే ఉంటుంది అనమాట. మన ఎన్సీఆర్టీస్లో కూడా దాని డిస్క్రిప్షన్ అలానే ఉంటుంది. సో మేబీ విజేంద్ర ప్రసాద్ మైట్ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఇట్, ఐ డోంట్ నో. బట్ ద థింగ్ ఈజ్ దట్ కొంచెం రిలేట్ అవుతాయి, ఆ నేమ్స్ కూడా అట్లానే ఉంటాయి. ఈ డెత్ పెనాల్టీ వరకు అయితే ఈ డెత్ పెనాల్టీ కోసమని ఎందుకంటే వరల్డ్ వైడ్ కూడా డెత్ పెనాల్టీ అనేది ఉండకూడదు అని చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఇచ్చింది. వీ హ్యావ్ టు గివ్ డెత్ పెనాల్టీ ఓన్లీ యాజ్ అ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. ఇంకా తప్పని పరిస్థితుల్లోనే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోని చాలా పెద్ద తప్పు చేస్తే తప్ప ఇవ్వకూడదు అని. ఇట్ హ్యాడ్ టోల్డ్ దిస్ ఇన్ బచ్చన్ సింగ్ కేస్. నౌ ఇఫ్ మెయిన్స్లోని మనకు డెత్ పెనాల్టీ గురించి క్వశ్చన్ వస్తే పక్కాగా మనం ఈ జడ్జ్మెంట్స్ని కోట్ చేయాలి. బచ్చన్ సింగ్ అండ్ మక్కీ సింగ్ ఈ 2 కేసెస్ రిలేటెడ్గా డెత్ పెనాల్టీ అనేది నడుస్తుంది. నౌ డెత్ పెనాల్టీ లీగల్గా అయితే ఇండియాలో ఉంది. డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, ఇండియన్ ఎకానమీ స్వీట్ స్పాట్ మీన్స్ స్వీట్ షాప్ కాదు, స్వీట్ స్పాట్ అంటే ఇంపార్టెంట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆర్ ఎల్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్. యాక్చువల్లీ స్వీట్ స్పాట్ ఇండియన్ ఎకానమీకి ఆర్ ఎల్స్ ఇండియాకి స్పెసిఫిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెజెంట్లో డెమోగ్రఫీ. నో అదర్ కంట్రీ ఇన్ ఇండియా హ్యాస్ ఆర్ డెమోగ్రఫీ. మీడియన్ ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ around 26. This China median age around 35. Japan median age around 45. Median age అంటే ఓవరాల్ యావరేజ్ ఏజ్, యావరేజ్ అనుకో. మీడియన్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, ఐ నో యూ ఆల్ నో దిస్. బట్ దిస్ ఏంటి అంటే మీడియన్ ఏజ్ అనేది ఓవరాల్ ఏజ్లో మనం యావరేజ్ చేస్తే వచ్చిందని అనుకోండి. అయితే అక్కడ థింగ్ ఏంటి అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే మనకి యంగ్ పీపుల్ పాపులేషన్ ఎక్కువ, 16 to 59 ఆర్ ఎల్స్ 15 to 64 అనుకోండి. కొన్నిలా చూపిస్తారు. వీళ్ళని వర్కింగ్ ఏజ్ గ్రూప్ అని అంటాం. మీన్స్ హూ ఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ టు వర్క్. దిస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూట్ 63% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. మేబీ మీకు ఆంథ్రోపాలజీలో కూడా చెప్పుండొచ్చు, ఒకవేళ అందరూ ఆంథ్రోపాలజీ అయితే 63% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మొత్తంలోని వర్కింగ్ ఏజ్లో ఉన్నారు. దీని అర్థం ఏంటి? సో ఎక్కువ మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. దీస్ ఆర్ నాన్ డిపెండెంట్ పీపుల్. ఎందుకు 1 to 14 అయినా 65+ అయినా సరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు, జనరలీ ద కేస్. ఓకే, ఇప్పుడు 65+ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ మన సీఎంలు చాలామంది 65+ కదా. సో అయితే ఇండియాకి ఇది ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే మన డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది అని అంటాం. అయితే వీ హ్యావ్ టు మేక్ బెటర్ యూస్ ఆఫ్ దిస్ డెమోగ్రఫీ. If economy or GDP is growing because of our demography, it is called as demographic dividend. Okay,
If economy is growing because of our demography, it is called as demographic dividend. But if యూత్ ఉంటే సరిపోతుందా? లేజీగా మనం పడుకొని చదవకుండా ఉంటే యూజ్ లేదు కదా. సో దే నీడ్ సమ్ ఎడ్యుకేషన్, దే నీడ్ జాబ్స్, దే నీడ్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, దెన్ ఓన్లీ our demography turns into demographic dividend. Otherwise, our demography turns into demographic bomb and leads to demographic disaster. ఓకే, సో మనకున్న యూత్కి స్కిల్లింగ్ అనేది జరగాలి, వాళ్ళకి బెటర్ హెల్త్, బెటర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. దెన్ ఓన్లీ దే కెన్ గో ఇన్ టు సమ్ గుడ్ ప్రొఫెషన్స్. అదర్వైజ్ దే కెన్ గో ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, దే కెన్ గివ్ జాబ్స్, they can make India grow. So even he says the same thing, India is having a demographic advantage because we have this advantage only up to 2036. There is a UNFPA based on this. After 2036 our engaged population is going to reduce and dependent population is going to increase. అంటే మనం ఏదైతే ఎకనామిక్ గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నామో వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ పీరియడ్. ఎందుకంటే తర్వాత డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతారు కాబట్టి వాళ్ళ కోసం పెన్షన్స్ ఎక్స్ట్రా ఇవ్వాలి, వాళ్ళు రిలేటివ్గా ఎకానమీలో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేరు. సో అప్పుడు ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. జపాన్ స్లో డౌన్ ఈజ్ మేజర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ డెమోగ్రఫీ. జపాన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జపాన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ టెక్నాలజీ, జపాన్ ఈజ్ హైలీ లిటరేట్. బట్ ద థింగ్ ఈజ్ దట్ జపాన్లోని డెమోగ్రఫీ రిలేటివ్గా ఓల్డర్ ఉండడం వల్ల ఎంత చేసినా సరే, ఇప్పుడు ఎకానమీలో జీడిపి క్యాలిక్యులేషన్ అయిందా మీకు? అందులోని C+I+G+X చెప్పారు కదా. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్ గ్రోత్. నౌ ద థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు ఇండియాలోని కన్జంప్షన్ చేయడానికి 63% పీపుల్ ఉన్నారు మనలాంటి వాళ్ళు. మనం కావాలంటే పిజ్జాలకి వెళ్తాం, బర్గర్కి వెళ్తాం, ఏదైనా వెళ్తాం, ఏది ఎలా కావాలంటే అలా ఆర్డర్లు పెట్టుకుంటాం మనం. సో రిలేటివ్గా ఓల్డర్ పీపుల్ అంత ఆర్డర్ పెట్టుకోరు. సో జపాన్కి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ. మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం పిఎం గాడి శక్తి ద్వారా, ఆర్ ఎల్స్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, ఇలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొని వచ్చాం. ఈవెన్ ఇన్ దిస్ బడ్జెట్ అరౌండ్ 11 lakh crores హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్. వాళ్ళకి ఆల్రెడీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తుంది, రోడ్స్ మొత్తం, ఎక్కడ గ్యాప్స్ లేవు. సో ఇంకా అందులో చేయడానికి లేదు. సో జపాన్కి ఈ ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ చేస్తున్నారు అంటే ఇంక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడానికి ఏముంది? సో ఓన్లీ థింగ్ దే కెన్ డూ సంథింగ్ ఫర్ గ్రోత్ ఈజ్ ఎక్స్పోర్ట్. సో దానికోసమనే వాళ్ళు అదర్ కంట్రీస్తో టైఅప్ అవుతారు. వాళ్ళు ఢిల్లీ మెట్రో డెవలప్మెంట్కి హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఆఫ్రికా డెవలప్మెంట్ కోసం జపాన్తో కలిసి ఇండియాతో కలిసి జపాన్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ కోసం హెల్ప్ చేస్తుంది. సో బేసికల్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ గ్రోత్ చేస్తున్నారు. ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అని అంటారు యాక్చువల్లీ. ఆ ఓడిఏ కోసం వాళ్ళు చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దాని నుండి అట్లీస్ట్ వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుందాము అని. ఓకే, సో ఎందుకంటే ఆ డిఫరెంట్ మిగతా 3 పాసిబిలిటీ లేదు కాబట్టి. ఇప్పుడు జీడిపి అంటే ఏంటి? ఆ కంట్రీకి వచ్చే ఇన్కమ్ కదా. బేసికలీ టర్మ్స్లో చెప్పాలంటే జీడిపి ఈజ్ ద థింగ్ విచ్ దట్ కంట్రీ విల్ బి గెట్టింగ్ మనీ. దే ఆర్ హ్యావింగ్ వెరీ లెస్ ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దీస్ 3. దే ఆర్ హ్యావింగ్ ఇంప్రూవ్మెంట్ ఓన్లీ ఇన్ this one. But this is not the case with India. We are having infrastructural bottlenecks. We are having lot of requirement of government expenditure. Even since we are a very young age, there is lot of scope for consumption expenditure. C+I+G+X అర్థమైందా? ఏంటో అర్థమైంది కదా అది. సో ఇండియా ఏం చేయాలన్నా ఇప్పుడు చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఈ C అనేది తగ్గిపోద్ది. ఈవెన్ కోవిడ్ టైంలోని ఆల్ ద కంట్రీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఇండియా కుడ్ పాస్ దట్ ఫేస్ బికాస్ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోవిడ్ వల్ల మనందరము ఖర్చు పెట్టకుండా ఇంట్లో కొంచెం దాద్దాం అనుకున్నాం. సో రిలేటివ్గా ఎక్స్పెండిచర్ తగ్గింది. సో వాట్ గవర్నమెంట్ హ్యాడ్ డిడ్ ఈస్ దట్ ఇట్ హ్యాడ్ ఇంక్రీస్డ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్పుడే పిఎం గాడి శక్తి, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది పెంచింది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెంచిందో, ఒకవేళ C తగ్గినా సరే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల ఓవరాల్ ఎకానమీ స్టేబుల్గా ఉంది. అయితే మనము మన డెమోగ్రఫిక్ డివిడెండ్ని డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ని బెటర్గా యూజ్ చేయాలి అంటే స్కిల్లింగ్ చేయాలి, బాగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. రీడ్ దిస్ ఆర్టికల్. కొంచెం ఎన్విరాన్మెంట్ అయిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది మీకు.
But just for having idea, you can read this article, Climate Crisis. జస్ట్ ఫర్ నాలెడ్జ్ బేసిస్ ఈ EACPM అంటే ఏంటి కిందన పోస్ట్ 1991 సదరన్ స్టేట్స్ MS- లీడర్స్ EACPM ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1991 తర్వాత సదరన్ స్టేట్స్లో ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చిందని. అతను చెప్పని మనకు తెలుసు కదా రిలేటివ్గా. ఇఫ్ యూ గో అండ్ కంపేర్ నార్థన్ స్టేట్స్ విత్ సదరన్ స్టేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ ఇన్ ఏ వెరీ బెటర్ ఫేస్. ఫుడ్ ఫెసిలిటీస్ అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్ విల్ బి రిలేటివ్లీ బెటర్. అఫ్ కోర్స్ ఐ కెనాట్ జనరలైజ్ ఇట్, బట్ రిలేటివ్గా అయితే మనకు వచ్చే ఇంప్రెషన్ అది. బట్ ద ప్రాబ్లమ్ విత్ see in this page number 10, steps taken to improve self-reliance, says Rajnath. Now what self-reliance ఆయన మాట్లాడేది? Who is Rajnath? Defense Minister. So he is planning for self-reliance of India in defense. మనం చాలా వరకు ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ వెపన్స్ ఇంపోర్టర్. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనది చాలా ఎక్కువ. సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇంపోర్ట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ విల్ బీ ఫ్రమ్ రష్యా. ఓకే, ప్రిలిమ్స్లో రావచ్చు యాక్చువల్లీ, తగ్గింది కొంచెం. బట్ ఈవెన్ దో అరౌండ్ రష్యా హోల్డ్స్ అరౌండ్ 46%, సంథింగ్ అబౌవ్ 40%. Okay, now this SIPRI is there, no? It told that India is one of the major importer of defense. దానికోసమనే మనం ఏమనుకుంటున్నాం, ఆ ఎక్స్పెండిచర్ తగ్గాలి అండి. ఒకవేళ మనం ఇంపోర్ట్ చేయాలంటే అర్థం ఏంటి? వీ నీడ్ ఫారెక్స్ రిజర్వ్స్ కావాలి. అండ్ ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ ప్రాబ్లమాటిక్, అంతే కదా. వీ షుడ్ బి ట్రయింగ్ టు బీ సర్ప్లస్. వీ షుడ్ బి ట్రై టు బీ ఇన్ సర్ప్లస్ యాక్చువల్లీ, కరెంట్ అకౌంట్లో అయినా క్యాపిటల్ అకౌంట్లో అయినా. నౌ ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఎందుకంటే మనది ఇంపోర్ట్ డ్రివెన్ కంట్రీ. క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ ఉండడం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతూ మనది మేనేజ్ అవుతుంది. అందుకని పోస్ట్ 1991 మనకి ఎప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ మళ్ళీ రాలేదు. అయిందా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్? ఇవన్నీ అయింది కదా. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ మళ్ళీ మనకి రాపోవడానికి కారణం ఏంటి అంటే, రెండు అకౌంట్స్ ఉంటాయి కదా. ఏంటో రెండు అకౌంట్స్? క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. నౌ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఉన్నా సరే క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ వల్ల రెండు మనం మేనేజ్ చేస్తున్నాం. నౌ ఈ డిఫెన్స్ అనేవి పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. మనకి ఫారెక్స్ రిజర్వ్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలి. ఆల్దో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ $600 billion ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ అట్ ప్రెజెంట్, ఫిఫ్త్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రెజెంట్లీ ఫిఫ్త్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. కానీ దానికోసం అంటే చాలా పోతాయి కదా. సో మనము డిఫెన్స్ అనేది సెల్ఫ్ రిలయన్స్ కావాలి, ఆత్మనిర్భర్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ మనం బయట కంట్రీస్ మీద డిఫెన్స్ కోసం అయితే ఒకవేళ వార్ టైం వచ్చినప్పుడు వాళ్ళు మనకి మళ్ళీ ఏమైనా మెయింటెనెన్స్ కావాలంటే సపోర్ట్ చేయకపోతే ప్రాబ్లమాటిక్ కదా. దట్స్ వై వీ హ్యావ్ టు బీ సెల్ఫ్ రిలయంట్ ఇన్ డిఫెన్స్. దానికోసమని మనము నెంబర్ ఆఫ్ పాలసీస్ తీసుకొని వచ్చాం. డిఫెన్స్ కోసమని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది ఉంటుంది. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్, ఇట్ విల్ బీ డీలింగ్ విత్ ఆల్ ద డెసిషన్స్ రిలేటెడ్ టు ఏమైనా డిఫెన్స్ రిలేటెడ్ ఐటమ్స్ కొనాలి అన్న, బీట్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఆల్ ద డీలింగ్స్ విల్ బీ డెల్ట్ బై డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ద చైర్మన్ ఆఫ్ దిస్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈస్ చైర్మన్ డిఫెన్స్ మినిస్టర్. CDS is part of this. Minister of Defense is the chairman of this Defense Acquisition Council. Okay? Acquisition means acquiring అంటే ఏదైనా కొన్నాం కదా. సో ఏదైనా దిస్ స్పెండింగ్ రిలేటెడ్ డిఫెన్స్కి ఏమైనా ప్రొక్యూర్ చేయాలి అంటే he will be taking the decisions. Defense Acquisition Council will be taking the decisions. No progress in resolution of Demchok and Dipsang friction points in 2 years. Now ఇండియా చైనా బార్డర్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ని ఏమంటాం మనం? ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇండియా చైనాది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, అయితే ఇది కంప్లీట్గా దానికి ఆ బార్డర్ మీద వీఆర్ హ్యావింగ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు చైనా. వీ కన్సిడర్ ఇండియన్ బార్డర్ యాజ్ డిఫరెంట్ వే అండ్ దే కన్సిడర్ దేర్ బార్డర్ యాజ్ డిఫరెంట్ వే. సో దాంట్లో భాగంగా మనకి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి 2020లో అయిన గాల్వాన్ క్రైసిస్ అవనివ్వండి, 2017లోని దిప్సాంగ్ ప్లేన్స్లో గొడవలు అయ్యాయి. మనకి చైనాతో ఉండే ఇష్యూస్ వల్ల ఇవి ఉన్నాయి. అయితే ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఎవరి టెరిటరీ కిందకు వస్తాయి అని. రీసెంట్లీ అజిత్ దోవల్ మెట్ వాంగ్ యీ, చైనీస్ ఫారెన్ మినిస్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దే టోల్డ్ దట్ వీ విల్ బీ సాల్వింగ్ ఆల్ ద బార్డర్ డిస్ప్యూట్స్ అట్ ద ఎర్లియస్ట్ టైం పాసిబుల్.
సో ఇప్పుడే మనం అనుకుంటున్నాం కదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవన్నీ. గోల్డ్ టైడ్ లిఫ్ట్స్ ఇంపోర్ట్స్ టు రికార్డ్. ఎందుకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వేరే ఇంపోర్ట్స్ అనేది మనం రిలేటివ్గా తక్కువ ఉంచుకోవాలి అంటే వీ నీడ్ టు ఇంపోర్ట్ 2 things విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇండియన్స్ మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీఆర్ ఫాండ్ ఆఫ్ గోల్డ్, ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ఫాండ్ ఆఫ్ గోల్డ్. మ్యారేజెస్ అవనివ్వండి, ఏదైనా అకేషన్ కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటే మనకు గోల్డ్ కావాలి. ఇంకా నెక్స్ట్ జంజీ ఇంకా ముందుకు వెళ్ళేసరికి బర్త్డేలు కూడా గోల్డ్ వస్తుంది మా అందరికీ. సో మన ఆ గోల్డ్ అనేది ఇండియాలో రిజర్వ్స్ అనేది లేదు, కేజీఎఫ్లో చూపించే అంత ఎక్కువ ఉండదు ఉన్నా సరే. సో ఆ గోల్డ్ అనేది మనం పక్క ఇంపోర్ట్ చేసుకోవాలి, దీంట్లో మనకు ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఆయిల్, వీ నీడ్ క్రూడ్ ఆయిల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, వీఆర్ హ్యావింగ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం, బట్ ఇప్పుడు వెంటనే రిప్లేస్ చేయడానికి లేదు. ఈ రెండింటికి ఆల్రెడీ మనం చాలా ఇంపోర్ట్ చేసుకోవాలి, వీలైనంత మిగతా వాటిలో తగ్గించుకోవడానికి ట్రై చేయాలి అని. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ద ప్రైజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆఫ్ దీస్ 2 విల్ బి డిసైడింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ఇండియన్ గుడ్స్. మన వెహికల్స్ వెళ్ళాలి అన్నా, ఏం మ్యానుఫ్యాక్చర్ అవ్వాలన్నా సరే ఫ్యూయల్ కావాలి. ఈ ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజెస్, ఆర్ ప్రొడక్ట్స్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. సో దాన్ని ఇంపోర్ట్ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. సో ఆ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎటువంటి ఇన్స్టెబిలిటీ వచ్చినా సరే దాని రేట్స్ పెరుగుతాయి. దాని కాస్ట్ పెరిగినప్పుడు ఇండియాలోని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ ఉండకూడదు అంటే వీ హ్యావ్ టు బీ సెల్ఫ్ రిలయంట్ ఇన్ సమ్ సెక్టర్స్. ఓకే, WPI ఇన్ఫ్లేషన్ స్లోస్ టు 4-month low of 1.31%. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ యూ నీడ్ నాట్ రిమెంబర్ ఆల్ దీస్ వాల్యూస్ బికాజ్ ఎవ్రీ మంత్ అవి వస్తూనే ఉంటాయి. మెయిన్స్ వరకు లాస్ట్ 1 yearలోని ఎలా ఉందని మెయిన్స్ ముందు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ముందు తెలుసుకుంటే సరిపోతుంది, దాని గ్రోత్ కానీ ఎలా ఉంది అని. ఒకవేళ ఇన్ఫ్లేషన్ గురించి వస్తే CPI WPI ఒక డయాగ్రామ్ గీయడానికి అంతే, దానికి మించి అయితే ఇంకా మీకు అవసరం లేదు. బట్ ఓవరాల్ ట్రెండ్ పెరుగుతుందో తగ్గుతుందో అని తెలియాలి మనకి. WPI మీన్స్ విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ కట్ టు 0. వాట్ ఈస్ దిస్ విండ్ఫాల్ ట్యాక్స్? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ సాటర్డే క్లాస్. విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ specifically for some industries in India, Government of India can impose an additional tax. For example, windfall tax ఇండియాలోనైతే ఎప్పుడు ఎక్కువగా వేసేది దిస్ ఆయిల్ కంపెనీస్కి, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, OMCs అంటారు. ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీకు తెలిసినవి ఏంటి? IOCL, BPCL ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ IOCL లాంటి కంపెనీస్ ఈ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది ఆయిల్ అంతా? దే విల్ బి importing crude oil. Now the crude oil price is based on foreign countries. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ బ్యారల్స్లో ఆయిల్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఏంటిది క్రూడ్ ఆయిల్ మార్కెట్, క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లోని చేంజెస్ రావడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. కొన్ని టైమ్స్లో ప్రాఫిట్స్ పెరుగుతాయి కదా. ప్రాఫిట్ పెరిగినప్పుడు వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలాంటి అదర్ దాన్ వీళ్ళు ఏం కష్టపడకుండా టెక్నాలజీలోని ఎఫిషియన్సీ ఏమి తీసుకొని రాకుండా ఆర్ఎల్స్ ఎటువంటి ఎక్స్ట్రా డెసిషన్ వీళ్ళు తీసుకోకుండా వీళ్ళకి ఏమైనా అడిషనల్ ప్రాఫిట్స్ వస్తే, బేసికల్లీ వీళ్ళు ఏం కష్టపడకుండా తిని కూర్చుంటే ఎక్స్ట్రా మనీ వస్తే ఆ మనీని కొంత తగ్గించడానికి అడిషనల్ మనీ ఎంతైతే వచ్చిందో దాని మీద ట్యాక్స్ వేస్తే దాన్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు.